స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా, స్టేటస్ మారినా, ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తి నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా, చక్కటి లైఫ్ స్టైల్‌ను లీడ్ చేస్తున్నా, కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకీ అతడేం చేశాడు అంటే, గురుగ్రామ్‌లోకి ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులను అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైంది ఏముంది అంటే, హర్ష్ చౌహాన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నీ దగ్గర 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది, మరి ఇదేంటని యూజర్ చౌహాన్ అడగ్గా, తను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ ను అని బాంబు పేల్చేస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకు కూల్ గా చెబుతున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఉత్సాహికులు ఆరా తీయగా, అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడంగా, తాను జర్మనీలో 3 ఏళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లుగా అవధేష్ పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్ అనే స్టాల్ గా ఉపయోగించి బేకరీ ఉత్పత్తులను అమ్ముతూ స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక్కడ భారత్ లోని తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెప్పడం విశేషంగా మారింది. అందుకు సుమారు 5 నుంచి 6 నెలలు సమయం పడుతుందని తెలిపాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్న మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటలు లేవు బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.